టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇవాళ కడపలో పర్యటించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం 5:30 గంటలకు కడప చేరుకోనున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అనంతరం కడప అమీన్ పీర్ పెద్ద దర్గాను ఆయన సందర్శించనున్నారు. ప్రస్తుతం పెద్ద దర్గాలో ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. కడప విమానాశ్రయంలో రామ్ చరణ్ కు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు స్వాగతం పలుకనున్నారు. రామ్ చరణ్ వస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. దీంతో అందుకు తగినట్టుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మరోవైపు కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలుత గంధం కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఉరుసు ఉత్సవం ముషరియా గజల్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ రాత్రి 10 గంటలకు ఊరేగింపు నిర్వహించనున్నారు. ఇవాళ నిర్వహించనున్న ముషరియా కార్యక్రమంలో హీరో రామ్ చరణ్ రాత్రి 9:30 గంటలకు పాల్గొనున్నారు. కార్యక్రమం అనంతరం రాత్రి 10:30 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ కు తిరిగి వెళ్లనున్నారు రామ్ చరణ్. కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి సైతం తరలి వస్తుంటారు. అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనలు చేసి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తాజాగా ఆస్కార్ అవార్డు గ్రహీత మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా కడప పెద్ద దర్గాను సందర్శించారు. ఉరుసు ఉత్సవాల్లో ప్రధానమైన గంధం మహోత్సవంలో ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి రెహమాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.